దీనిపైన విఏ వచ్చేసి మనకి 13.99 మాత్రమే అండ్ నో మేకింగ్ అయితే లేదు. సో ఇది వేసుకుంటే ఎంత డివైన్ ఫీలింగ్ వస్తుందంటే నిజంగా ఒక మంచి టెంపుల్ వైబ్స్ అట్లా వస్తాయి అనమాట. అట్లాంటి హారం ఇది. వెడ్డింగ్ థీమ్లో వెళ్ళినప్పుడు అంటే వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు ఒకరోజు కంప్లీట్గా నక్షి థీమ్కి వెళ్ళిపోతున్నారనమాట. అలా మీకు ఏమన్నా అనుకుంటే కనుక మీరు ఈ హారంకి వెళ్ళిపోవచ్చు. పెద్ద హారం ఇది. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను శ్రీ స్వర్ణ కంచికి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంది. ప్రజెంట్ నేను కొత్తపేట బ్రాంచ్ నుంచి వీడియో తీసుకొచ్చాను అనమాట. సో ఇవాళ నేనైతే ఎక్స్క్లూజివ్ డిజైనర్ హారాలు కలెక్షన్తో వచ్చానండి. దీంట్లో లైట్ వెయిట్ హారాలు ఉన్నాయి అండ్ అలాగే బ్రైడల్ హారాలు కూడా ఉన్నాయి. సో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ హారం నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇది ప్రాపర్ నక్షి అండ్ కుందన్ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట. మంచిగా యూ షేప్లో వచ్చింది. కింద వచ్చేసి ఒక పెండెంట్ని హైలైట్ చేశారు. చాలా చాలా బాగుంది. డిటాచబుల్ ఆప్షన్ అయితే ఏం లేదండి, యాజ్ ఇట్ ఈస్గా ఉందన్నమాట. సో మనకి కుందన్ నక్షి కాంబినేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా గోల్డ్ వెయిట్ అయితే లిటిల్ హెవీ ఉంటుంది. ఎందుకంటే మనకి దీంట్లో వచ్చేసి నక్షి అనేది హెవీ నక్షి ఇచ్చేస్తారనమాట. సో కుందన్ ఈ స్టోన్స్ అన్నీ అదంతా వెయిట్ మోయాలి కాబట్టి కొంచెం హెవీ అయిపోతుంది. కింద వచ్చేసి మనకి ఈ విధంగా డ్రాప్స్ని హైలైట్ చేశారు. చాలా బాగుంటుందండి. ఒక బ్రాడ్ హారం అనమాట. సో మీకు ఒక్కసారి వెనకాల చూపిస్తాను. సో మీకు ఐడియా వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ మనకి కుందన్ ఉన్న దగ్గర అంతా ఫిల్లింగ్ ఉంటుంది. ప్యాక్స్ ఉండి దానిపైన కుందన్ స్టోన్స్ వచ్చేస్తాయి అనమాట. ఇదైతే చాలా చాలా బాగుందండి. నేను నెట్ వెయిట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి మనకి 87.7 గ్రామ్స్లో ఉందండి. సో మీకు ఆల్రెడీ తెలిసిందే స్వర్ణ కంచిలో అయితే నో మేకింగ్ ఉంటుంది అండ్ విఏ కూడా వెరీ వెరీ లోయెస్ట్ ఉంటుందండి. అండ్ విఏ కూడా 4.99 నుంచి స్టార్ట్ అయిపోయి 14.99 వరకే మాత్రమే ఉంటుందన్నమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. టూ గుడ్ ఉంది. లైట్ వెయిట్ కూడా ఉంది. సో అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వన్ చూద్దాం. లైట్ వెయిట్లో ఒక హారం కావాలి, క్యూట్గా ఉండాలి, కిడ్స్కి కూడా వేయాలనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు అండి. ఫ్లెక్సిబుల్ ఉంటుంది. చాలా చాలా బాగుంది. వీ షేప్లో వచ్చేసింది అనమాట. ఇదేంటంటే మనకి డిఫరెంట్గా నక్షీనే, బట్ ఏంటంటే ఎల్లో ఫినిషింగ్ సంథింగ్ అట్లా వచ్చేసింది. చాలా బాగుంది. ఇది మీరు 3/4 లాగా వేసుకోవచ్చు, కింద హారం లాగా వేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి చాలా హాయిగా ఉంటుంది. గుచ్చుకునే ఫీలింగ్ అయితే ఉండదు. ఇదైతే మనకి నెట్ వెయిట్ 52.7 గ్రామ్స్లో ఉందండి. అగైన్ నో మేకింగ్, లోయెస్ట్ విఏ. దీనిపైన అప్రాక్సిమేట్గా మనకి 14.99 విఏ అట్లా వస్తుందన్నమాట. దీంట్లో మేకింగ్ అయితే ఉండదు అండ్ స్టోన్స్ కూడా లెస్ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం బడ్జెట్లోనే వచ్చేస్తుంది ఈ హారం అయితే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇదైతే చాలా బాగుంది. యూ షేప్లో వచ్చేసింది అనమాట. మనకి ఇక్కడ 3 లేయర్స్ అట్లా ఇచ్చేసి ఇక్కడ అమ్మవారి పెన్నెని హైలైట్ చేశారు. చాలా పెద్దగా ఉందండి. మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి. ఒక మంచి నెక్లెస్ వేసుకొని ఇది వేసుకున్నారంటే బ్రైడల్కి కూడా చాలా బాగుంటుంది. అంటే లైట్ వెయిట్గా అట్లా కావాలనుకుంటే కనుక ఇది కూడా యూనిక్గా ఉందండి. మనకి నెల్లూరు ఫినిషింగ్ అంటారు కదా, అట్లా యాంటిక్ ఫినిషింగ్ లాగా వచ్చేసింది. ఇది వచ్చేసి 64.2 గ్రామ్స్లో ఉందండి నెట్ వెయిట్. ఇది కూడా లైట్ వెయిట్ కలెక్షనే. నెక్స్ట్ వచ్చేసి ఈ హారం అయితే నాకు చాలా చాలా నచ్చిందనమాట. అమ్మవారు వచ్చారు అండ్ అలాగే అయ్యవారు వచ్చారు. వెంకటేశ్వర స్వామి వచ్చారండి ఈ మిడిల్లో. అండ్ కింద వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. సో ఇది వేసుకుంటే ఎంత డివైన్ ఫీలింగ్ వస్తుందంటే నిజంగా ఒక మంచి టెంపుల్ వైబ్స్ అట్లా వస్తాయి అనమాట. అట్లాంటి హారం ఇది. చాలా బాగుంది. ఈ పక్కన కూడా మనకి అమ్మవారు ఇచ్చేసారు అండ్ ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారు ఇటు సైడ్ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి అండ్ మల్టీ కలర్ స్టోన్స్ అనమాట. సో మీరు ఏ శారీ మీదకి ఏ కలర్ శారీ వేసుకున్నా కానీ ఈజీగా ఈ హారం అయితే మ్యాచ్ అయిపోతుంది. ఇది కూడా లైట్ వెయిట్లోనే ఉందండి. 54.7 గ్రామ్స్లో ఉంది అండ్ దీనిపైన విఏ వచ్చేసి మనకి 13.99 మాత్రమే అండ్ నో మేకింగ్ అయితే లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ నక్షి వచ్చేసిందనమాట. సో నక్షి వచ్చేసిందంటే అగైన్ లైట్ వెయిట్ హారం వచ్చేసినట్టే. ఇక్కడ చూడండి అమ్మవారు వచ్చారు కదా, దీంట్లో ఇవన్నీ లైట్ వెయిట్ ఉన్నాయండి. జస్ట్ ఈ పార్ట్ మాత్రమే మనకి వెయిట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు మనకి ఐడల్ విగ్రహ రూపం లాగా వచ్చేసింది. సో ఇది 3D నక్షి అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఐడల్ లాగా అట్లా విగ్రహం లాగా వచ్చేసింది. కొంచెం ఇక్కడ హెవీగా ఉంటుందండి, సాలిడ్లో వచ్చేస్తుంది. మిగతా అంతా లైట్ వెయిట్ కానీ చాలా బాగుందండి. ఈ హారం ప్రాపర్ యూ షేప్లో వచ్చేసింది. అండ్ ఏంటంటే ఇదంతా మళ్ళీ కూడా మనకి మందిరం థీమ్ ఉంటుంది కదా, అట్లా వచ్చిందనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు నక్షి అన్నప్పుడు మనకి పికాక్స్ వస్తాయి, ఎలిఫెంట్స్ వస్తాయి, కలిశం డిజైను, అమ్మవారు, ఆ కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసి హారం 72.3 గ్రామ్స్లో ఉందండి. పెద్ద హారం ఏది. దీనికి ఒక మంచి చౌకర్ పేర్ చేసుకున్నారంటే బ్రైడల్కి కూడా చాలా చాలా బాగుంటుంది. సో కొంతమంది ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే వెడ్డింగ్ థీమ్లో వెళ్ళినప్పుడు అంటే వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు ఒకరోజు కంప్లీట్గా నక్షి థీమ్కి వెళ్ళిపోతున్నారనమాట. అలా మీకు ఏమన్నా అనుకుంటే కనుక మీరు ఈ హారంకి వెళ్ళిపోవచ్చు. పెద్ద హారం ఇది. అగైన్ మీరు వెడ్డింగ్ పార్టీ తర్వాత దీన్ని ఒక స్టేట్మెంట్ పీస్ లాగా కూడా దీన్ని వేర్ చేయవచ్చు. మంచి ఒక ఇయర్ రింగ్స్ పేర్ చేసుకున్నారంటే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏమన్నా ఉందా?
అసలు ఏం చెప్పాలి దీని గురించి, నాకైతే ఒక రేంజ్లో నచ్చేసింది ఈ హారం. అంటే ఒక స్టేట్మెంట్ పీస్ కావాలి బ్రైడల్కి, అందరిలో తనే కదండి, పెళ్లి కూతురే కదా హైలైట్, తనకి మంచి నగ వేస్తే, ఒక మంచి హారం వేస్తే అందరిలో పడాలి కదా. సో అలాంటి హారం అనమాట ఇది. సో ఇది చూడండి, ఇక్కడ అమ్మవారు వచ్చారనమాట. ఇది డీప్ నక్షి వర్క్లో వచ్చేసింది. అండ్ కింద వచ్చేసి మళ్ళీ అగైన్ కుందన్ కాంబినేషన్ హైలైట్ చేశారు. చెప్పాను కదండి, మనకి నక్షి థీమ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చేసినాయి, ఇక్కడ శంకు చక్ర సంథింగ్ శంకు వచ్చేసింది, ఇక్కడ పికాక్స్ వచ్చేసినాయి. నక్షిలో మెయిన్గా ఉండే డిజైన్స్ ఇవి అనమాట. కింద వచ్చేసి ఈ విధంగా మల్టీ కలర్ డ్రాప్స్ని హైలైట్ చేశారు. ఒకవేళ మల్టీ కలర్ డ్రాప్స్ వద్దు అనుకుంటే మీరు గోల్డ్ బాల్స్కి కానీ, లేదంటే ప్రాపర్ పర్ల్స్ ఉంటాయి కదండి, సీ పర్ల్స్, వాటికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. యాజ్ యువర్ చాయిస్, మీకు ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ అయితే చేసిస్తారు. కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. సో మనకి ఇక్కడ కుందన్ కాంబినేషన్ కాబట్టి దీంట్లో మనకి నక్షి డీటెయిలింగ్ కొంచెం హెవీగా ఉంటుంది, దానికి తగ్గట్టుగానే వెయిట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ప్రాపర్ హారం ఉండాల్సిన వెయిట్ అయితే ఉందండి, 98 grams అనమాట. చాలా బాగుంది ఈ హారం, మంచిగా యూ షేప్లో ఉంది. ఒక మంచి కుందన్ చోకర్ని ఈ హారాన్ని పేరు చేసుకున్నారంటే పెళ్లి కూతురు ఫంక్షన్ అయితే కన్నుల పండగగా అయిపోతుంది అనమాట. అంత పెద్ద హారం ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అగైన్ ఒక పెద్ద హారం అండి. ఇది జిలేబీ కాంబినేషన్ అనమాట. ఇక్కడ జిలేబీ ఇచ్చేసారు. ఇదేంటంటే యాంటిక్ నక్షినే, కాకపోతే ఫినిషింగ్ వచ్చేసి బ్లాక్ ఫినిషింగ్ కాదు, రెడ్ యాంటిక్ ఫినిషింగ్ అంటారు కదా, అట్లా వచ్చేసింది అనమాట. మిడిల్లో వచ్చేసి రామ్ పరివార్ అండి, కోరల్ కాంబినేషన్. ఈ మధ్య మనకి నక్షిలో కోరల్ కాంబినేషన్ని హైలైట్ చేస్తున్నారు, బికాస్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా కోరల్, సో అట్లా అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే మళ్ళీ ఇక్కడ కొంచెం మందిరం స్టైల్ లాగా డిజైన్ ఇచ్చేసి దీంట్లో గ్రీన్ స్టోన్ పెట్టేశారు, అండ్ లీఫ్ డిజైన్స్, పీకాక్స్ అట్లా వచ్చేసారు అనమాట. చాలా బాగుంది, ట్రెడిషనల్ హారం అనమాట ఇది. ఇది వచ్చేసి మనకి 97.2 grams ఉందండి. నో మేకింగ్, లోయెస్ట్ విఏ 13.99 మాత్రం యాడ్ అవుతుంది దీనిపైన, అంతే అండి. మిగతాదంతా యాజ్ యూజువల్. సో మీకు ఇంకా ప్రాపర్ ఎస్టిమేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు, పర్చేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మంత్లీ స్కీమ్ కూడా ఉందండి. ప్రీవియస్గా ఇక్కడ నుంచి చాలా వీడియోస్ తీసుకొచ్చాను స్కీమ్ పైన. ఎవరైనా మిస్ అయితే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్, సో బ్రైడల్లో హారం అనమాట, చాలా బాగుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కోవాలనుకుంటే ఈ హారంకి వెళ్ళిపోవచ్చండి. నో మేకింగ్ అండ్ పెద్దగా స్టోన్స్ కూడా ఏం లేవు, కంప్లీట్గా 22 carat హాల్మార్క్లో ఉన్న హారం అనమాట. ప్రాపర్ యూ షేప్లో ఉంది. అండ్ చూడండి ఎంత బాగుందో, డీప్ నక్షి వర్క్ వచ్చేసింది. ఒక లైన్లో మొత్తం అమ్మవారు, ఒక లైన్లో మొత్తం ఫ్లవర్ డీటెయిలింగ్, ఒక లైన్లో మొత్తం ఈ విధంగా లీఫ్ మ్యాంగోస్ డీటెయిలింగ్ అనమాట. చాలా చాలా బాగుంది. పెద్ద హారమే ఇది, కానీ లైట్ వెయిట్, చెప్తే నమ్మరు అంత లైట్ వెయిట్లో ఉంది. 70 grams. సో 7 తులాలలో ఒక మంచి హారం అయితే వచ్చేస్తుందని నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఒకసారి నేను చూపిస్తాను మీకు, సో దట్ ఐడియా వస్తుందన్నమాట. ఇట్లా సో నెక్ అయితే ఫిల్ అయిపోతుంది అనమాట. పైన ఒక నెక్లెస్ వేసుకొని ఇది వేసుకున్నారంటే బ్రైడల్కి చాలా చాలా బాగుంటుంది. ఒక మంచి హారం కొనుక్కున్న ఫీలింగ్ మీకు వస్తుంది, అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుందండి, అలాంటి హారం ఇది. అండ్ నో మేకింగ్ అండి. విఏ మాత్రం 13.99 మాత్రమే యాడ్ అవుతుంది. సో దీని ప్రైస్ కావాలంటే ఇవాళ గోల్డ్ రేట్ అండి, 22 carat గోల్డ్ రేటు. అండ్ ఇది 70.2 grams ఉంది. సో ఆ గ్రామ్స్కి వెయిట్ వేసుకోండి. అండ్ ఇంకోటి దీంట్లో నో మేకింగ్, విఏ మాత్రమే ఉంటుంది, 13.99 అనమాట. సో 14% ఉంటుంది విఏ, అది ఇది. అండ్ అలాగే 3% GST యాడ్ అవుతుంది. సో ఎంత లేదనుకున్నా దీంట్లో మనకి ఈ కోరల్స్, ఈ పర్ల్స్కి కొంచెం కాస్ట్ పడుతుందండి, ఒక 10 అట్లా. మీరు అంతా యాడ్ చేసుకుంటే మీకు దీని ప్రైస్ అయితే అప్రాక్సిమేట్గా వస్తుంది. నేను కంప్లీట్గా వస్తుందని చెప్పను. మీకు ఇంకా డౌట్ ఉంటే, ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు స్వర్ణకంచి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు దీన్ని ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు. బెటర్ టు నేనైతే స్టోర్కి రమ్మని చెప్తాను, ఎందుకంటే నేను చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను ఈ వీడియోలో, ఐ నో, బట్ నాకు టైం సరిపోదు. సో మీరు స్టోర్ని విజిట్ అయితే ఇంకా ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. నా వెనకాల చూడండి ఎంత పెద్ద పెద్ద హారాలు ఉన్నాయో, అవన్నీ మీ స్టోర్ని విజిట్ అయ్యి చూడొచ్చు. ఓకేనా, ఒక్కసారి స్టోర్ డీటెయిల్స్ చెప్తాను. ఈ స్టోర్ నేమ్ వచ్చేసి శ్రీ స్వర్ణకంచి అండి, కొత్తపేటలో ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్ పెడతాను, గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది కదా దాంతో సహా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. బాబ్బా, ఒక్కదాన్ని మించి ఒకటి తెలుసా అసలు. ఇది తీసుకుందాం బ్రైడల్కి అనే లోపల ఇంకొకటి దాన్ని మించి వస్తుందన్నమాట. ఒక మంచి హారం ఇది. ఇది కూడా ప్రాపర్ యూ షేప్లో ఉందండి. అమ్మవారు వచ్చారు కింద పెండెంట్లో. సో బ్రైడల్కి ఖచ్చితంగా ఉండాల్సిన హారమే. బ్రైడల్ అనగానే పెళ్లి కూతురు ఒక్కరే కాదండి, పెళ్లి కూతురు మామ్ వేసుకోవచ్చు, పెళ్లి కూతురు సిస్టర్స్ వేసుకోవచ్చు. సో బ్రైడల్ అనగానే మళ్ళీ గ్రూమ్ వాళ్ళ మామ్ కానీ, గ్రూమ్ వాళ్ళ సైడ్ సిస్టర్స్ కానీ ఎవరైనా వేసుకోవచ్చు. అలాంటి ఒక మంచి హారం ఇది. చాలా చాలా బాగుంది, యూనిక్గా. అండ్ కుందన్ నక్షి కాంబినేషన్ కాబట్టి దీంట్లో నక్షి ఉన్నప్పుడు డీప్ నక్షి వస్తుంది, అది కూడా లిటిల్ గోల్డ్ వెయిట్ అయితే హెవీ అవుతుంది అనమాట. అంతే, యాజ్ ఇట్ ఈస్గా అయితే ఇది వావ్,
65.9 గ్రామ్స్లో ఉందండి. అంటే మనకి 66 గ్రామ్స్లలో అట్లా వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ హారం. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ హారం అండి. ఇదైతే చాలా చాలా యూనిక్గా ఉంది. సో మ్యాంగో హారమే, బట్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఇక్కడ మనకి మ్యాంగో వచ్చేసి కుందన్లో ఇచ్చేసారు. ఇక్కడ మ్యాంగో వచ్చేసి మ్యాంగో షేపే, బట్ ఇక్కడ మనకి పికాక్ ఫినిషింగ్ ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. కుందన్ నక్షి కాంబినేషన్ అనమాట. కుందన్ నక్షి వచ్చినప్పుడు మనకి నక్షి డీప్ నక్షి వచ్చేస్తుంది అనమాట. కొంచెం డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ కొంచెం సాలిడ్గా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి పెండెంట్ని హైలైట్ చేశారు. చాలా బాగుందండి. ఒక మంచి చౌకర్ని తీసుకొని దీని కింద ఈ హారం వేసుకున్నాం అంటే బ్రైడల్కి చాలా బాగుంటుంది. అండ్ అలాగే బ్రైడల్ అన్నప్పుడు మనకి బ్యాంగిల్స్ కూడా కావాలండి కదండి. సో ఇలాంటి కుందన్ బ్యాంగిల్కి వెళ్ళిపోయారంటే బ్రైడల్కి చాలా బాగుంటుంది. ఒక్కటి వేసుకున్న స్టెండింగ్ పీస్ లాగా చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు ఈ హారం వెయిట్ చెప్పేస్తాను. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి మనకి 83.5 గ్రామ్స్లో ఉందండి. నో మేకింగ్, లోయెస్ట్ విఏ మాత్రమే. మీకు నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. డీప్ నక్షి అనమాట. ఫుల్ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేసింది. చాలా బాగుంది. మిడిల్లో అమ్మవారు వచ్చారు. కొంచెం 3D ఎంబోజింగ్ లాగా క్యాట్ వాక్ లాగా వచ్చేసింది. డీప్ నక్షి ఫినిషింగ్లోనే ఉందండి, యాంటిక్ ఫినిషింగ్. కింద వచ్చేసేసరికి మనకి ఏంటంటే పర్ల్స్తో పాటు ఈ విధంగా పంకిన్ బీడ్స్ని హైలైట్ చేశారు. చాలా యూనిక్గా ఉంది. అమ్మవార్లే అష్టలక్ష్మి అంటే అష్టలక్ష్మిల కంటే ఎక్కువ ఉన్నారనమాట అమ్మవాళ్ళు. చాలా బాగుంది. ఇదైతే మనకి 48 గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి. 4 తులాల 8 గ్రాములు అనమాట. సో గోల్డ్ రేట్ పెరిగిందన్న మాటే కానీ హారం వెయిట్ అయితే లైట్ వెయిట్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మోస్ట్ ఫేవరెట్ హారం అండి అందరికీ. సో ఒకసారి మనం బ్రైడల్ కలెక్షన్కి అంటే బ్రైడ్ కోసం షాపింగ్ చేసినప్పుడు మనకు వెడ్డింగ్కి ఖచ్చితంగా మ్యాంగో హారం కానీ కాసు హారం అయితే మన లిస్ట్లో అయితే ఉంటుంది. సో అలాంటి ఒక మ్యాంగో హారం అనమాట. చాలా చాలా బాగుంది. ఇది ఎలా ఉందంటే సేమ్ కొంచెం కుందన్ కాంబినేషన్ లాగా వచ్చింది, బట్ కుందన్ కాదండి, ఓన్లీ నక్షి డీటెయిలింగ్ వచ్చింది. ఆ కుందన్ ప్లేస్, ఆ స్టోన్స్ ప్లేస్లో ఏంటంటే మనకి రూబీ పోటాస్, ఎమరల్డ్ పోటాస్, దాంతోపాటు మనకి సీజర్స్ని హైలైట్ చేశారు. ఒక హ్యూజ్ పెండెంట్ అనమాట. మనకి మగ్రీ స్టైల్ లాగా పెండెంట్ వచ్చేసింది, బిగ్ పెండెంట్. కింద వచ్చేసరికి ఈ విధంగా తుర్మలిన్ బీడ్స్ని హైలైట్ చేశారు. చాలా బాగుందండి. ఇదైతే ఐ గెస్ నేను చూడకుండా చెప్తున్నా ఒక 80 గ్రామ్స్ లోపల ఉంటుంది. ఎస్, 79.3 గ్రామ్స్లో వచ్చేసింది అన్నమాట. బ్యూటిఫుల్ హారం. డిటాచబుల్ అయితే ఏమీ లేదు, కాకపోతే ఫ్లెక్సిబుల్ అయితే ఉంది. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. అండ్ ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పసే. పెద్దగా స్టోన్స్ ఏం లేవు, ఉన్నాయి కూడా ఏంటంటే పోటాస్ ఉన్నాయి. అవి మనకి మైన్యూట్గానే ఉంటాయి వెయిట్ అయితే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకా ఈ హారం గురించి అయితే పెద్దగా డీటెయిలింగ్ అయితే నేను చెప్పానండి, ఎందుకంటే మీకే అర్థమైపోతుంది. అంత బాగుంది కలెక్షన్ అయితే. ఇక్కడ అన్ని పికాక్స్ అనమాట. ఇక్కడ మాత్రం ఒక మోటిఫ్ని హైలైట్ చేశారు బొట్టులాగా. అండ్ ఇక్కడ పికాక్స్ వచ్చేసి మిడిల్లో మాత్రం బిగ్ సైజ్ అమ్మవారు పెండెంట్ అండి. స్టెప్ వైజ్గా వచ్చింది. ఇక్కడ చిన్నగా వచ్చారు అమ్మవారు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ మందిరం ఉంటుంది కదండి, ఇట్లా ఆర్చ్ డిజైన్ లాగా వచ్చి పికాక్స్ని హైలైట్ చేసి కుందని హైలైట్ చేశారనమాట. చాలా పెద్దగా ఉంది, బ్రాడ్గా ఉంది. ఇక్కడ వరకు లైట్ వెయిట్గా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి హెవీ వెయిట్ అయిపోయింది అనమాట. కానీ చాలా బాగుంది డీటెయిలింగ్ అంతా. ఇది వచ్చేసి మనకి 99.1 గ్రామ్లో ఉందండి. అంటే మనకి ఒక 900 మిల్లీస్ తక్కువ 10 తులాస్. ఓకే, కానీ చాలా బాగుంది హారం. అండ్ దీనిపైన అయితే విఏ మనకి 1499 ఉందండి. అండ్ నో మేకింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. చెప్పాను కదా ఒకదాని మించి ఒకటి హారాలు వస్తున్నాయని. ఇది కూడా నా ఫేవరెట్ హారం అండి. ప్రాపర్ నక్షిలో వచ్చేసింది అనమాట. యూ షేప్లో ఇచ్చేసారు. ఇక్కడ చూసారు ఎంత బాగుందో. మొత్తం కంప్లీట్గా సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ, టెంపుల్ మొత్తం అదంతా కార్వింగ్ అనమాట. ఇక్కడ మనకి ఒకటి పాట్ లాగా వచ్చింది, పికాక్, ఫ్లవర్ అట్లా డీటెయిలింగ్ ఇచ్చేసారు. చాలా యూనిక్గా ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకి అమ్మవార్లు రాలేదండి, కాకపోతే కలశం డిజైన్, ఆ పికాక్స్ అట్లా వచ్చినాయి. చాలామంది ఏంటంటే మాకు అమ్మవారు లేకుండా ఒక హారం చూపించండి అని. సో అలాంటి హారం కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇదైతే మనకి 77.7 గ్రామ్స్లో ఉందండి. అంటే 7 తులాల 7 గ్రాములలో వచ్చేస్తుంది అనమాట. యూనిక్ కలెక్షన్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కొంచెం డిఫరెంట్ అండి. నక్షి చూసాను, కుందన్ నక్షి చూసాను కదా. సో కొంచెం స్టోన్స్లో అట్లా అనమాట. కొంచెం డిఫరెంట్గా కావాలి, నక్షి వద్దు అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా అమ్మవారు ఏంటంటే మనకి రెడ్ యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చేసి మనకి ఈ విధంగా కలర్ స్టోన్స్ ఉంటాయి కదండి, మల్టీ కలర్ స్టోన్స్ని హైలైట్ చేశారు. ఇది వీ షేప్లో ఉంది. మిడిల్లో మాత్రం అమ్మవారి పెండెంట్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఎలిఫెంట్ అండ్ ఈ మ్యాంగో డీటెయిలింగ్లో అంతా కూడా రూబీ స్టోన్స్ని హైలైట్ చేశారు. డిటాచబుల్ అయితే ఏం లేదండి, యాజ్ ఇట్ ఈస్గా ఉందన్నమాట. వీ షేప్లో వచ్చేసింది. ఒకవేళ మీకు డిటాచబుల్ కావాలి అంటే మీరు పెండెంట్ సపరేట్గా దేనికైనా యూజ్ చేసుకుంటాం అట్లా కావాలంటే కస్టమైజ్ అయితే చేసిస్తారు. ఇదైతే మనకి 48.8 గ్రామ్స్లో ఉందండి. 5 తులాల లోపలనే ఈ హారం అయితే వచ్చేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్. హెవీ హారం అండి, చాలా బాగుంది. ఇంకా బ్రైడల్కే అనమాట.
స్టేట్మెంట్ పీస్ లాగా వేసుకోవచ్చు, కానీ బ్రైడల్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా కుందన్ డీటెయిలింగ్ ఇచ్చేసి పికాక్స్ ఇచ్చేసారు. ఇక్కడ కూడా కుందన్ డీటెయిలింగ్ విత్ ఎలిఫెంట్ డీటెయిలింగ్ అనమాట. ఇవన్నీ కూడా పికాక్స్ అండ్ కింద వచ్చేసి హాఫ్ మూన్ షేప్లో కుందన్ డీటెయిలింగ్ వచ్చేసింది. చాలా పెద్దగా ఉంది, నాకైతే వెయిట్ తెలుస్తుంది బికాస్ ఇక్కడ ఎక్కువ కుందన్ పార్ట్ ఆ డిజైన్ ఎక్కువ ఉందన్నమాట. ఇది వచ్చేసి 93.1 గ్రామ్లో ఉందండి. బ్యూటిఫుల్ హారం యూ షేప్లో ఉంది. ఒక మంచి నక్షి చోకర్ కానీ కుందన్ చోకర్ కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా చోకర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండి దీనికి పేరప్ చేసుకుంటే బ్రైడల్కి చాలా చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ హారం కమ్ వడ్డానం కమ్ జడా కమ్ పెండెంట్ కమ్ మాంగ్టికా అండి. 5 in 1 అనమాట. పాంచ్ పటాకా అంటారు కదా అట్లా. సో ఇది వచ్చేసి మనకి పెండెంట్ లాగా వచ్చేసింది. ఫస్ట్ నేను జడ చూపిస్తున్నాను. పైన పెండెంట్ అమ్మవారు వచ్చారండి. ఇది వచ్చేసి మనకి రెడ్ అంటిక్ ఫినిషింగ్లో ఉంది. ఇదంతా కూడా ఏంటంటే జడలాగా వచ్చేసింది. సో మీరు ఏ పార్ట్ కా పార్ట్ మీరే మాన్యువల్గా డిటాచ్ చేసుకోవచ్చు. ఇది పెండెంట్ అండి. ఇది మీరు షార్ట్ పెండెంట్ లాగా అంటే లైక్ నల్ల పూసలు అట్లా ఉంటుంది కదా దాంట్లో వేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మాంగ్టికా లాగా పెట్టుకోవచ్చు యాజ్ యువర్ చాయిస్. ఓకే, అండ్ ఇది మీరు వడ్డానంలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు డిటాచబుల్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కావాలి దీని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్టోర్ని విజిట్ అయినా లేదు వీడియో కాల్ ఆప్షన్ త్రూ కూడా మీరు ఇది డిటాచ్ చేయించి చూపించుకోవచ్చు. ఓకే, సో ఈ హారం వెయిట్ వచ్చేసి మనకి ఈ జడ వెయిట్ వచ్చేసి 79.6 గ్రామ్స్లో ఉందండి. 80 గ్రామ్స్ లోపలనే మనకి 5 రకాలుగా యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ అయితే వస్తుందండి. హారం కమ్ వడ్డానం కమ్ నెక్లెస్ కమ్ పెండెంట్ కమ్ మాంగ్టికా అనమాట. 5 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మంచిదా. సో ఫైనల్గా నేను వేర్ చేసిన హారం అండి. నాకు ఇది చాలా చాలా నచ్చి వేర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మనకి మెష్ ఫినిషింగ్ అంటారు కదండి, మెష్ డీటెయిలింగ్ లాగా వచ్చేసింది. కింద వచ్చేసరికి నక్షి ఫినిషింగ్లో పెండెంట్ వచ్చింది అనమాట. డీప్ నక్షి వచ్చింది. కింద వచ్చేసి ఈ విధంగా పింక్ బీడ్స్ని హైలైట్ చేశారు. నేనైతే ఇది స్టేట్మెంట్ పీస్ లాగా వేర్ చేశానండి బికాజ్ నేను పైన నెక్లెస్ వేసుకోలేదు. ఒక మిడ్ లెంత్ హారం, ఒక స్టేట్మెంట్ పీస్, ఒక మన ఫ్రెండ్ పెళ్ళికి కానీ మన ఇంట్లో వాళ్ళది తన కొంచెం దూరం పెళ్ళికి వేసుకుంటాం కదా స్టేట్మెంట్ పీస్ లాగా నేను అలా వేర్ చేశాను అనమాట. దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ వేర్ చేశాను, పెద్ద సైజ్ జుమ్కాస్. ఓకే, సేమ్ కాంబినేషన్లో సేమ్ ఫినిషింగ్లో అనమాట, నక్షి అండ్ యాంటిక్ ఫినిషింగ్లో. అండ్ దీని కాంబినేషన్గా కడాస్ అనమాట. చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి కడాస్ మనకు ఆల్మోస్ట్ 56-57 గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్క కడ కుందన్ అండ్ నక్షి ఫినిషింగ్లో వచ్చింది. ముందంతా కుందన్ పార్ట్ ఉందండి, వెనకాల నక్షి ఫినిషింగ్ అనమాట. ఇటువైపు కూడా అంతే. సో ఇంచుమించుగా మనకి 55-60 గ్రామ్స్ లోపల ఉన్నది ఒక్కొక్క కడ అయితే. సో ఇవి బ్రైడల్కి చాలా బాగుంటాయి. ఈ హారం వచ్చేసి ఆల్మోస్ట్ 49 గ్రామ్స్ అట్లా ఉందండి. చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి మనకి అరౌండ్ 25 గ్రామ్స్ అట్లా వచ్చేస్తాయి. సో ఇది ఓవరాల్ నా లుక్ అండి. మీకు ఇలా ఏమైనా కాంబినేషన్ సెట్ చేసుకోవాలి అనుకుంటే మీరు స్వర్ణకంచి విజిట్ అయితే మీకు ఎలా కావాలంటే అలా, అంటే మీ బడ్జెట్ని బట్టి మీకు ఒక 10 lakhs బడ్జెట్ ఉందా, ఆ బడ్జెట్లో మీకు ఎంత గోల్డ్ వస్తుంది ఎలా వస్తుంది అనేది కూడా వీళ్ళు సెట్ చేసి చూపిస్తారు. ఓకే, సో ఇదండి ఇవాళ కలెక్షన్, హారాలు కలెక్షన్. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే లైక్ చేయండి, ఈ వీడియోకి కామెంట్ చేయండి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీ స్వర్ణకంచి కొత్తపేట.